పిల్లలతో కలిసి షాపింగ్‌కి వెళ్ళామండి. అక్కడ వాళ్ళు చాలా అల్లరి చేస్తున్నారనుకోండి. ఏం చేస్తాము? వాళ్ళకిష్టమైన ఐస్ క్రీమో, చిప్సో గబగబా కొనేసి ఇచ్చేస్తాము. వాళ్ళు కామ్‌గుంటారు. సో, వాళ్ళప్పుడు ఏమనుకుంటారు? అచ్చా! నేనిలా అల్లరి చేసిన ప్రతిసారి నాకిదొస్తుందనమాట అని చెప్పి అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీన్ని బ్రైబింగ్ అంటారు. ఒక నెగెటివ్ బిహేవియర్ జరుగుతున్నప్పుడు మనం వాళ్ళని ఆపడం కోసం ఏమన్నా ఇస్తే కనుక దాన్ని బ్రైబింగ్. బ్రైబింగ్ అంటే ఏంటండి? లంచం ఇవ్వటం. లంచం ఎప్పుడైనా మంచి విషయాలకు ఉపయోగిస్తామా మనం? ఇది కూడా అంతేనండి. పిల్లల విషయంలో కూడా అంతే. సో, ఇంకేం చేయొచ్చు అని అడగొచ్చు మీరు. మీరు షాపింగ్‌కెళ్తారని ముందే తెలుసు. సో, వాళ్ళకేం చెప్పాలంటే, షాపింగ్ అయిపోయి ఇంటికొచ్చేదాకా నువ్వు మంచిగా బిహేవ్ చేస్తే, ఇంటికొచ్చినాక నీకు 10 మినిట్స్ స్టోరీ టైమ్ ఎక్కువిస్తాను. లేదా 10 మినిట్స్ టీవీ టైమ్ ఎక్కువిస్తాను. నీ ఫేవరెట్ పెన్సిల్ కొనిస్తాను. ఇలా చెప్తే వాళ్ళప్పుడు, అచ్చా! ఈ గుడ్ బిహేవియర్ ఉంటే నాకు కావాల్సింది ఎక్స్‌ట్రా దొరుకుతుందనమాట. గుడ్ బిహేవియర్ ఉంటే నాకు కావాల్సింది అమ్మ కొనిస్తుంది అని చెప్పి ఈ గుడ్ బిహేవియర్స్ రిపీట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు రివార్డ్స్ ఇచ్చినన్ని రోజులు. సో, మీకు మంచి బిహేవియర్ రిపీట్ అవ్వాలి అంటే రివార్డ్స్ ఇవ్వండి. చెడు బిహేవియర్ రిపీట్ అవ్వాలంటే బ్రైబింగ్ చేయండి. అది మన చేతుల్లోనే ఉంది.